అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మన ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి. అంటే ఈ యొక్క సంవత్సరం అంటే మే 1, 2024 నుంచి మే 14, 2025 వరకు గోచార గురు ఫలితాలు కన్యా రాశి వారికి ఎలా ఉంటాయని తెలుసుకుందాం వచ్చేసి. ఇది మనం ఇక్కడ ఇచ్చామండి. చూడండి, ఇక్కడ రాసి ఇది మీ కన్యా రాశి అండి. చంద్రుడు ఎవరికైతే ఇక్కడ కన్యా రాశిలో ఇక్కడ చంద్రుడు ఉంటే దాని మన వాళ్ళని కన్యా రాశి అని చెప్తామండి వచ్చేసి. నాకు సరిగ్గా తెలియదు సార్ నాకంటే. మ్యాక్సిమం చూడండి, జ్యోతిషము బేసిక్ గా ఇన్బిల్ట్ గా ఫాలో అయ్యే రాశులు ఏంటి సార్ అంటే కన్యా రాశి, మిథున రాశి, కన్యా లగ్నము, మిథున లగ్నము, లగ్నంలో బుధుడు యొక్క ఆధిక్యం అండి. ఇందే సార్ ఉండేది. జ్యోతిషాన్ని బాగా నాకు బేసిక్ నుంచి తెలివిగా ఉండే వాళ్ళ రాశులు ఏంటంటే ఇవే అనమాట. కన్యా రాశి, మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా జ్యోతిషం ఏదో ఒక చిన్న రాశి ఫలాలు ఎక్కడి నుంచి వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వీళ్ళు చూస్తూ ఉంటారు సార్. అది మీకు జీన్లో ఉంటుంది అనమాట ఈ రాశి వాళ్ళకు. మీరు కన్యా రాశి వాళ్ళు కొంచెం కొంచెం జ్యోతిషాన్ని డీప్ గా వచ్చేసి మీరు నేర్చుకోవాలండి వచ్చేసి. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సార్. నాకు తెలియదు సార్ ఎట్లా ఫస్ట్ సార్ నాకు అంత ఐడియా లేదంటే జస్ట్ మామూలుగా మీరు ఇట్లా గూగుల్కి రండి వచ్చేసి. గూగుల్లోకి వచ్చేసి తెలుగు ఆన్లైన్ జ్యోతిషం చూడండి, తెలుగు జ్యోతిషం ఆన్లైన్ క్లిక్ చేస్తే ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ జ్యోతిషాన్ని దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు తెలిసి ఉంటుంది కదండి. ఇక్కడ నేనైతే జస్ట్ నేమ్ కొడుతున్నాను. ఈరోజు 1 మే కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేటు, మంత్, ఇయర్ వేసి మీరు పుట్టిన టైం పెట్టి ఇక్కడ కంట్రీ ఇండియా అని మార్చి మీ యొక్క ప్లేస్ వేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లగ్న నవాంశ కుండలి ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయండి. ఇది ఒక్కటే సార్ D1 అని చూడండి. ఈ చార్ట్ ఇది ఒక్కటే అండి మనకు అవసరం, ఏమీ అవసరం లేదండి. ఈ D1 చార్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. మనం చూడండి ఇక్కడ లగ్నం ఏది ఉందండి, ఇక్కడ వృశ్చిక లగ్నం ఉంది. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఈరోజు మకర రాశిలో ఉన్నాడు. అంటే మే 1వ తారీఖు మకర రాశిలో చంద్రుడు ఉన్నాడు అర్థం అండి. తర్వాత శని ఉన్నాడు. ఇది D1 చార్ట్. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడ ఉంటాయండి. ఇప్పుడు 12 రాశులే కదా ఉండేది. ఇప్పుడు అవి ఒక్కొక్క రాశిలో ఉంటాయి అనమాట. అది మనం తెలుసుకోవాలి వచ్చేసి. ఇప్పుడు ఓకే అండి, నెక్స్ట్ మనం వద్దాం పాయింట్ సార్. నాకు సింపుల్ గా చెప్పండి సార్. అంటే ఇప్పుడు గోచారం చూడండి, మీ యొక్క రాశి లగ్నం 1 పెట్టుకుంటారు. తర్వాత అందరూ చూసారు ఇక్కడ కేతు ఉన్నాడండి మన రాశిలో వచ్చేసి. కేతు వచ్చేసి నవంబర్ 1వ తారీఖు నుంచి వచ్చి అంటే అక్టోబర్ 30 ఏదో ఉంటుందండి. నవంబర్ 1 నుంచి మీరు కౌంట్ చేసుకోండి. నవంబర్ 1 లాస్ట్ ఇయర్ నవంబర్ 1వ తారీఖు నుంచి కేతు అనే గ్రహము కన్యా రాశికి వచ్చాడండి. అలాగే మీన రాశికి రాహు వెళ్ళాడు అనమాట. ఓకేనండి. తర్వాత మీకు 6వ స్థానంలో శని ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి గురువు అనేది మీకు 9వ స్థానానికి వచ్చినాడండి. ఇది జ్యోతిషం అనమాట. ఓకేనండి. మనకి ఎప్పుడు రిజల్ట్ డామినేట్ చేసేది సంవత్సర గ్రహాల డామినేట్ చేస్తాయండి. ఇది అందరికీ తెలిసిన విషయం మాట. ఇక్కడ చూడండి, గురువు ఇక్కడ రాకనందు మీకు రాశి నుంచి 8లో ఉంటాడు. దాన్ని మనం ఏమంటాం అంటే అష్టమ గురువు అంటాం. అంత అప్పుడు మీ రాశిని చూడలేదండి. ఇప్పుడు చూడండి, గురువు అనే గ్రహము మన రాశిని చూస్తున్నాడు, కన్యా రాశిని. అప్పుడు మనం వెలుగులోకి వస్తాము అనేట్టుగా అర్థం అండి. ఓకేనండి. మనకు తెలుసు కదా, దుస్థానాలు 6, 8, 12లో ఉంటేనా మనం ఎవరికి తెలియము అనమాట. రాశి వచ్చేసి గురువు ఉన్నప్పుడు మీకు గురుబలం లేదు అంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఎవరికి తెలియకపోవడం. ఇప్పుడు రాశిని చూడడం వల్ల ఏంటి సార్ అర్థం అంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా 10 మందికి తెలియజేయడమే. దాన్ని మనం గురుదృష్టి అంటామండి. అప్పుడు మన చంద్రుడికి గురుదృష్టి ఉంది కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓకేనండి. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే చూడండి, గురువు సోలార్ సిస్టమ్ లో సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు గురు గ్రహం మీద చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకు సార్ అంటే సూర్యుడు వచ్చేసి వైశాల్యంలో చాలా పెద్ద గ్రహం అండి. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు గురువు ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ వెలుతురు ఎక్కువ ఉంటుంది కాబట్టి గురు గ్రహం దగ్గర. అందుకే గురు గ్రహానికి 3 దృష్టిలు ఉన్నాయండి. 5వ దృష్టి, ఇది 7వ దృష్టి, తర్వాత 9వ దృష్టి అండి. అట్లా అనమాట. అందుకు మన రాశిని చూస్తారు కాబట్టి 5వ దృష్టి ప్రకారంగా బాగుంటుంది అన్నట్టుగా అర్థం. లాజిక్ అర్థం చేసుకుని కన్యా రాశి వారు ప్రతి సంవత్సరము గురువు అనే గ్రహం 3 రాశులను చూస్తుంది కదండి. గురు దృష్టి 3 ఉన్నాయి కదండి. 3 రాశులను చూస్తుంది. తర్వాత ఏ రాశికి వెళ్తాడో వాళ్ళకు బాగుంటుంది. దృష్టి ఉన్న వాళ్ళకు బాగుంటుంది, రాశి ఉన్న వాళ్ళకు బాగుంటుంది. అప్పుడు 4 రాశులు, ప్రతి సంవత్సరం 4 రాశులు బాగుంటాయి అనేట్టుగా అర్థం అండి. ఓకే. నెక్స్ట్ మీకు అడిషనల్ గా ఒక పాయింట్ చెప్తున్నాను. మిగతా రాశులు నేను చెప్పలేదు, నీ పాయింట్ అడిషనల్ గా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీకు బుధుడు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈ రాశిలో బుధుడు ఉచ్చస్థితి పొందుతారనమాట. బేసిక్ గా మీరు ఇంటెలిజెంట్ పర్సన్ కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. చూడండి సార్, ఇప్పుడు గురు దృష్టి ఉంటే మంచిది సార్. కానీ ఇక్కడ చూడండి సార్, మీకు లగ్నంలో కేతు అనే గ్రహం ఉన్నాడండి మీ రాశి దగ్గర. ఇప్పుడు మీ రాశి ఎక్కడైతే ఉన్నాడో చంద్రుడు అనేది కేతు ఉన్నాడు. ఈ కేతు అంటే అప్పు, హాస్పిటల్ ఖర్చు అండి. ఓకేనండి. లీగల్ సమస్య, వేరేం ఉండదు. అప్పు, హాస్పిటల్ ఖర్చు, లీగల్ సమస్య. లాస్ట్ నవంబర్ నుంచి నాకు అప్పు ట్రై చేస్తున్నాను సార్, దొరకట్లేదు, తక్కువ అప్పు దొరుకుతుందంటే ఈ గురువు రావడం వల్ల. గురువు వచ్చి కేతుని చూస్తారు కదండి, మన రాశిని చూస్తాడు. మన రాశి పక్కన కేతు కూడా ఉన్నాడు. అప్పుడు మన రాశి చంద్రుడు అంటే మనస్సు,
కేతు అంటే అప్పు. అప్పుడు మనసు మనకు అప్పు చేయండి చేస్తుంది. ఎవరు ఎంకరేజ్ చేస్తారంటే గురువు అనే గ్రహం ఎంకరేజ్ చేస్తుంది. అంతేనండి. సో అప్పుడు గురువు రాశిని చూడడం వల్ల మన రాశిలోనే గోచార కేతు ఉన్నాడు కాబట్టి ఆ గోచార కేతు చూడడం వల్ల మన జన్మజాతకంలో చంద్రుడు కనెక్ట్ అయ్యాడు కాబట్టి మన మనసు అప్పు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అర్థం అండి. ఈ సంవత్సరం మీరు ఏ శుభకార్యం మీ ఇంట్లో జరగాలన్నా అప్పు చేసి చేస్తారు అన్నట్టుగా అర్థం అండి. బ్యాంక్ లోను, ఈఎంఐ, క్రెడిట్ ఏదో ఒక అప్పు అండి. సో అప్పు దొరుకుతుందా లేదంటే ఫస్ట్ గుడ్ న్యూస్ సార్. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మే 2024 మే 1 నుంచి మే లోపల అప్పు ఖచ్చితంగా దొరుకుతుంది అన్నట్టుగా అర్థం అండి. వచ్చేసి ఇదే మీ ఫస్ట్ పాయింట్. అంతే సార్. ఒక్కొక్క రాశికి ఒక పాయింట్ చెప్పచ్చు ఎగ్జాక్ట్ గా వచ్చేసి గన్ పాయింట్ లాగా. అప్పు దొరుకుతుందంటే ఎస్ దొరుకుతుంది సార్ వచ్చేసి. సో అదేవిధంగా గురువు 5వ దృష్టి చూస్తారు మీరు రాసిన. సో మనసుకు నచ్చి మీరు అప్పు చేస్తారు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఎవరు ఏం లేదు. సో అప్పు అయితే దొరుకుతుంది బాగా అండి శుభ కార్యక్రమం కోసం వచ్చేసి. నెక్స్ట్ స్పిరిచువల్ గా ఉంటుంది సార్. మీరు చంద్రుడికి ఏదన్నాడు స్పిరిచువల్ గా జ్యోతిషం నేర్చుకోవాలన్నా, స్పిరిచువల్ గా భక్తి గురించి, దేవుళ్ళ గురించి తెలుసుకోవాలన్నా, భగవద్గీత, రామాయణం, మహాభారతము, ఈ స్పిరిచువాలిటీ గురించి ఎక్కువ మీకు జ్ఞానం పెరుగుతుంది సార్. ఇంకా ఎలా చెప్పాలంటే మీకు కేతు అంటే జ్ఞాన గ్రహం అండి. చంద్రుడు అంటే మనసు. ఈ నవంబర్ నుంచి చూడండి, నవంబర్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి గడిచిన ఒక 6 నెలల్లోనే మీకు చాలా జ్ఞానం ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే జ్ఞానం పెరిగి ఉంటుంది అనమాట. ఇది ఇంతే మీ ఫైనల్ కన్క్లూజన్ వస్తారండి జ్ఞానం అనేది. సో ఇంకా మీకు ఈ కష్టం రావడం వల్ల మీకు కన్యా రాశి వారికి ఈ కేతు నెక్స్ట్ ఇయర్ మేలో వెళ్ళిపోతా అనుకుంటాను. రఫ్ గా చెప్తున్నాను, మే వెళ్తాను అనుకుంటాను, మేనో ఏప్రిల్లో. సో మేలో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2025 మే తర్వాత అంత లోపల మీకు చాలా జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఎక్కువ పెరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. మీకు జ్ఞానం ఎక్కువ వస్తుంది అనమాట. అదే మీకు ఇచ్చేటువంటి గ్రహం ఫలితం. ఓకే సార్, బాగానే ఉంది అంతాను. ఇక్కడ మీరు పక్కన పెట్టారు కదా సార్ ఆస్ట్రాలజీ 1, 2 అని ఇప్పుడు చెప్తామండి. ఇప్పుడు లాజిక్ 2 ఏం చెప్తుందంటే నేను అంటే గోచార గ్రహం గురువు, జన్మజాత గ్రహం చంద్రుడు, ఆ యొక్క దృష్టి ఉన్నప్పుడు మనం చంద్రుడికి మాత్రం ఫలితం చెప్పుకుంటాం కదా సార్ వచ్చేసి. చంద్రుడి నుంచి ఎక్కున్నాడు దాన్ని మాత్రం ఫలితం చెప్తున్నాం. అప్పుడు మిగతా 8 గ్రహాల సంగతి ఏంటి? మన లాజిక్ ఆలోచించాలి కదండి. ప్రతి వీడియోలో అందరూ గోచార గురువే చెప్తారు. చంద్రుడి నుంచి ఎక్కడైతే గురువు ఉంటాడో అది చెప్తారన్నమాట. అంటే ఇక్కడ గురువు అనే గ్రహము మన రాశిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. అంటే జన్మజాతక గ్రహం చంద్రుడిని గోచార గురువు చూస్తున్నాడు. ఒక గ్రహం అయిపోయింది. మిగతా 8 గ్రహాల సంగతి ఏంటి సార్ అది చెప్పండి అని ఎవరిని ఆలోచించారు ఉండరు. అది మనం చెప్పుకుంటాం ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి. సో ఎవరికైనా వృషభ రాశి కదండి, గురువు ఇక్కడ వచ్చాడు కదండి. వృషభ రాశికి ఎవరైనా వచ్చినప్పుడు చూడండి ఎట్లా చూడాలంటే ఏమంటాడు చెప్పాను కానీ చూడండి, గురువు వాళ్ళు వృషభ రాశిలో ఉన్నాడండి. ఈ బాక్స్ నెంబర్ 2లో ఎవరికైనా వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉన్నది అనుకోండి చాలా మంచిదండి. ఏ గ్రహం అంటే ఏమేమి జరుగుతుంది ఇక్కడ రాసేసాను. సన్ ఉంటే ఏమి, సూర్యుడు ఉంటే ఏం జరుగుతుంది, చంద్రుడు, కుజుడు, గురువు, శని, శుక్రుడు, బుధుడు, రాహువు, కేతువు, అన్ని గ్రహాలకు మనం ఇక్కడ రాసేసినామాట వచ్చేసి. అది జరుగుతుంది అన్నమాట. మీరు మ్యాచ్ చేసుకోండి వచ్చేసి. సార్ నాకు అక్కడ వృషభ రాశిలో గ్రహం ఏమి లేదు సార్ నాకు, కానీ నాకు కన్యా రాశిలో కొన్ని గ్రహాలు ఉన్నాయి, వృశ్చిక రాశిలో గ్రహాలు ఉన్నాయి, మకర రాశిలో గ్రహాలు ఉన్నా కూడా మీకు అది 20% జరుగుతుంది అనమాట. ఓకేనండి, 25% ఉంటుంది ఫలితము. గ్రహం వృషభ రాశిలో గ్రహం ఉంటే 100% ఫలితం ఉంటే ఈ యొక్క దృష్టి ఉంటుంది కదండి ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంటుంది కదండి. మీ D1 చార్ట్ లో ఉండాలి. మకర రాశిలో ఏదైనా గ్రహం కానీ, వృశ్చిక రాశిలో కానీ, కన్యా రాశిలో కానీ ఏదైనా ఒక గ్రహం ఉంటే ఆ గ్రహానికి ఇక్కడ ఫలితం ఇచ్చి మీరు చూసుకోవాలి సార్ అంతే. ఇక్కడ కుజుడికి గురుకు మాత్రం ఇక్కడ మార్చింటారు అంతే అండి, వేరేం ఉండదు ఇక్కడ వచ్చేసి. అదొకటి మీరు మార్చుకుంటే చాలా అంతే అని వచ్చేసి. సో మనం ఒకటి చూద్దామండి ఇప్పుడు వచ్చేసి. సార్ నాకు వృషభ రాశిలో సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుడు ఒక కారకత ఏం చెప్పండి, జాబ్ అండి. మంత్లీ ఇన్కమ్ వచ్చే ఒక జాబ్ అనమాట. శని అంటే మీరు అడగచ్చు, శని అనేది నువ్వు జాబ్ ఎలా చేస్తావు, కష్టపడి చేస్తావా లేజినెస్ చేస్తావు అనేది శని. కానీ మంత్లీ ఇన్కమ్ నాకు రావాలనేది, మంత్లీ అకౌంట్ లో శాలరీ పడాలనేది సన్ సార్ వచ్చి. ఓకేనా, అంటే ఒక పర్మనెంట్ ఇన్కమ్ అనమాట. మంత్లీ ప్రైవేట్ జాబ్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా సరే ఒక ఇన్కమ్ అది. సో అప్పుడు జాబ్ లేదనుకోండి జాబ్ వస్తుంది, జాబ్ ఉందనుకోండి ప్రమోషన్ వస్తుంది, లేదంటే ఇంక్రిమెంట్ వస్తుంది, లేదంటే గౌరవం పెరుగుతుంది, ఏదైనా చిన్న అవార్డు ఇవ్వచ్చు. ఇవన్నీ ఉంటాయి. అంటే జాబ్ లో ఏదో ఒకటి మనకు గౌరవం పెరుగుతుందండి. గురువు అంటే గౌరవం, సన్ అంటే జాబ్. సో జాబ్ లో మనకు గౌరవం పెరుగుతుంది అంటే అర్థం. సన్ అంటే నాన్న కదండి, అప్పుడు నాన్నగారు కూడా గౌరవం పెరుగుతుంది అంటే అర్థం అండి వచ్చేసి. అదే చంద్రుడు ఉంటాడు అనుకోండి మనసు చాలా క్లారిటీగా ఉంటుంది సార్. చేసే ప్రతి పని మనము చాలా క్లారిటీగా చేస్తాము అనేట్టుగా అర్థం అండి. అది ఒకటి మీనింగ్ అనమాట. చాలా క్లారిటీగా ఉంటాము అనేట్టుగా అర్థం అండి. లేదంటే చంద్రుడు అంటే అమ్మ, అమ్మకు గౌరవం పెరుగుతుంది సొసైటీలో అనేట్టుగా అర్థం అండి గురువు వచ్చినప్పుడు. చంద్రుడు అంటే అమ్మ, గురువు అంటే గౌరవం. సో గోచార గురువు చంద్రుడి పైన వచ్చినప్పుడు అమ్మగారికి గౌరవం పెరుగుతున్నట్టుగా అర్థం. ఇప్పుడు మీరు వృషభ రాశిలో ఎవరికైనా చంద్రుడు అనుకోండి, వాళ్ళు వృషభ రాశి అందరికీ గౌరవం ఎక్కువ పెరుగుతుందండి వచ్చేసి. అదనమాట, అమ్మగారికి గౌరవం పెరుగుతున్నట్టుగా అర్థం అండి. కుజుడు చూడండి ఇక్కడ మార్చి రాశాను. కుజుడు అంటే ల్యాండ్ కదండి, ల్యాండ్, హౌస్, వెహికల్. సో ఎవరికైనా వృషభ రాశిలో కానీ కుజుడు కానీ ఉన్నట్లయితే ఇప్పుడు గురువు వచ్చాడు కాబట్టి
ల్యాండ్ కొనేకి మంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారండి. అది కొంటారో కొందా మనం చూడాలి, కానీ ఎంకరేజ్ చేస్తారు, ఆలోచనలు ఉంటాయి. 80% మ్యాచ్ అవుతాయి. మన D1 చార్ట్ చూస్తే కానీ మనం చెప్పలేము అనమాట మీరు కొంటారా కొంటని. సో ఎంకరేజ్ చేయడం చాలా ఉంటుంది అనమాట. డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ, హౌస్ కొనుక్కోవడం కానీ, వెహికల్స్ కొనుక్కోవడం కానీ, ఇవన్నీ ఏదో ఒకటి జరుగుతాయి అన్నట్టుగా అర్థం అని వచ్చేసి. గురువు ఉన్నాడు అనుకోండి, పాజిటివ్ నేమ్ ఎక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ అండ్ గెట్టింగ్ గుడ్ నేమ్ అన్నాం. సో గురువు అంటే గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ కదండి. సో ఇక్కడ అన్నిటికీ గురువు అంటే పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ అన్ని దానిలోనూ ఉత్సాహపరుస్తారు అనమాట. గురువు ఏదైనా పాజిటివ్ 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 అండి. ఎంత నెగిటివ్ ఉన్నా కూడా దాంట్లోనే పాజిటివ్ చేసేది గురుగ్రహం అనమాట వచ్చేసి. సో అప్పుడు గురువు ఉన్నాడంటే మనకు సొసైటీలో 5 times మన నేమ్ అనేది మనకు రిఫ్రెష్ అవుతుంది అనమాట. సొసైటీలో మనలో చాలా మర్చిపోయింటారు మనం ఎవరు అనేది. ఇక్కడ ఎవరికైనా వృషభ రాశిలో గురువు అంటే గురువు వచ్చినప్పుడు ఎక్కువ రిఫ్రెష్ అవుతుంది. నాకు అక్కడ లేదు సార్, నాకు కన్యా రాశిలో గురువు ఉన్నాడు, మకర రాశిలో గురువు ఉన్నాడు అంటే కొంచెం 25% మీకు ఫలితం ఉంటుంది అనమాట. అదే అనమాట. నెక్స్ట్ శని కూడా సేమ్ సార్ వచ్చేసి. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి. జాబ్ లో కానీ బిజినెస్ కానీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒక 6 months తర్వాత మీకు ఫలితం ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. ఈ సంవత్సరం మీకు ఎంత కష్టపడితే అంత లాభం అండి శని ఉంటే. అట్లా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, చాలా శుభ కార్యక్రమం కదండి. పెళ్లి కావాల్సిన గ్రహం ఇదే కదండి వచ్చేసి. అప్పుడు వచ్చేసి శుభ కార్యక్రమం ఇంట్లో జరగాలన్నా కూడా మెయిన్ ముఖ్య ఎక్కువ సంబంధాలు రావడము, శుభ కార్యక్రమాలు జరగడము, లేడీస్ వారికి మంచి విషయాలు జరగడం అన్నీ ఉంటుందండి సార్ ఇక్కడ వచ్చేసి. సో మనం పెళ్లి సంబంధాలు ఎక్కువ వస్తాయని చెప్పగలము, కానీ జరుగుతుందో లేదనేసి మనకు ఒక D1 చార్ట్లో చూసుకొని 2వ స్థానం కానీ 7 కానీ 11 కానీ కనెక్ట్ అవుతే ఆ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు అయితే మనం చెప్పొచ్చు ఎస్ మీకు ఈ సంవత్సరం బాగుంది అనేది అర్థం. సో ఒక గోచారం అనేది ఇట్లా గ్రహాలు చెప్పేది ఒక ఇన్స్టెంట్ గా చూడొచ్చు మనం. సడన్ గా D1 ఓపెన్ చేయగానే ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, ఓకే అండి పెళ్లి జరిగిపోతుంది అనేసి సడన్ గా మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ బుధుడు అంటే ఈ కారకత్వం ఏంటంటే లవ్, తర్వాత ఎంటీ ల్యాండ్స్, తర్వాత బ్యాంక్ లోన్స్ అండి. ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కుదురు వస్తాండి. ఎంటీ ల్యాండ్ అనేది బుధుడు అనమాట, మనం అబ్జర్వ్ చేసుకోవాలి వచ్చేసి. సో ఇక్కడ చూడండి ఫలితాలు ఎప్పుడు మారుతాయి సార్ గ్రహాలకి. చూడండి 20 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి ఒక ఫలితం ఉంటుంది, 20 to 40 years ఉన్న వాళ్ళకి ఒక ఫలితం ఉంటుంది, 40 నుంచి 60 years ఉన్న వాళ్ళకి ఒక ఫలితం ఉంటుంది. 20 years లోపల ఏమి ఇస్తారు సార్ బుధుడు అంటే? లవ్ అండి. వాళ్ళకి అదే బుధుడు అంటే లవ్ కదండి, ప్రేమిస్తారు. ఎక్కువ లవ్ లో పడ్డము, ప్రేమించడము, ఈఎంఐ అనేట్టుగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది వచ్చేసి. తర్వాత 20 to 40 ఉండాలనుకోండి, వాళ్ళకి ఏమో ల్యాండ్స్ కొనుక్కోవడము, తర్వాత 40-60 వాళ్ళకి బ్యాంక్ లోన్స్ రావడము, ఇదంతా ఉంటుందండి వచ్చేసి. సో అదే అనమాట ఇక్కడ ఏజ్ బట్టి మనకి ఇక్కడ ఫలితాలు ఉంటాయి. సో మెయిన్ ఏంటి సార్ నెగిటివ్ ఏంటి సార్? ఇక్కడ రాహు చూడండి, ఇక్కడ వృషభ రాశిలో ఎవరికైనా రాహు ఉన్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ టు గెట్ బ్యాడ్ నేమ్. చూడండి బ్యాడ్ నేమ్ పొందడానికి పాజిటివ్ రిజల్ట్స్ అనమాట. అదేనమాట. రాహు ఉంటే మాత్రమే నెగిటివ్, అంతేనండి. నెక్స్ట్ కేతు ఉన్నాడు అనుకోండి, కేతు ఉంటే అప్పు కదండి, గురువు ఉంటే డబ్బులు. సో ఎవరికైనా సార్ నేను ఇన్వెస్ట్, అందుకే చెప్పాను ఇక్కడ ఎవరికైనా కన్యా రాశి వారికి కేతు ఉన్నాడు అనుకోండి, ఈజీ వాళ్ళకు అప్పులు దొరుకుతాయి అనేట్టుగా అర్థం అని వచ్చేసి. సో కేతు అనేది నా ఇంట్లో శుభకార్యం జరగాలి సార్, నేను ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాను, నాకు కొంచెం అప్పు కావాలి, బ్యాంక్ లోన్ సార్. అప్పు అంటే ఎక్కడైనా అప్పేనండి. ఊర్లో తీసుకున్న వడ్డీకి తీసుకున్న అప్పే, బ్యాంకులు తీసుకున్న అప్పే, క్రెడిట్ కార్డ్ ఏదైనా అప్పే అనమాట. ఓకే అండి, అదనమాట. సో ఇంతేనండి వచ్చేసి. సో రాశి నుంచి 9వ స్థానంలో గురువు ఉన్నాడు, కన్యా రాశిని గురువు చూస్తున్నాడు, మంచి ఫలితం. లాజిక్ నెంబర్ 1 చెప్పాము, జనరల్ గా చెప్పేటివి. లాజిక్ నెంబర్ 2 ఏంటంటే గోచార గురువు జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క కలయిక లేదా దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహ కారకత్వమును ఉత్సాహపరుస్తుంది అనేట్టుగా మన లాజిక్ అండ్ వచ్చేసి. సో 9 గ్రహాలకు చెప్పాం అనమాట మనం. అందరి మాదిరి కాకుండా ఒక గ్రహానికి చెప్పుకోకుండా మిగతా గ్రహాలు కూడా చెప్తున్నానండి. నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా వీడియో చూసి మీ జాతకం మీరే సొంతంగా వచ్చేసి ప్రిడిక్ట్ చేసుకోవాలని నా యొక్క ఆలోచన తప్పితే నేను చెప్పే రాశి ఫలాలు ఎప్పుడు వీడియోస్ పెట్టుకుంటా ఉండడం అనేది నాకు నచ్చదండి. సో అందుకు మీకు కొంచెం క్లారిటీగా చెప్తున్నాను వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇక్కడ సార్ నేను జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునేవారు వచ్చేసి చూడండి సార్, ఇక్కడ జ్యోతిష్యం నేను అర్థం చేసుకోవాలనేట్టుగా నేను ఇక్కడ పెట్టాను. నేను నేర్చుకోలేం జ్యోతిష్యము, నేను మళ్ళీ మార్చుకున్నాను వచ్చేసి, జ్ఞానం పెరిగిన తర్వాత మార్చాను. ఇక్కడ మన యూట్యూబ్లో ఉండే వీడియోస్ వచ్చేసి Part 1 to Part 9 వరకు ఉన్నాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే యాప్లో కూడా ఇక్కడ ఉన్నాయని వచ్చేసి దీన్ని పర్చేజ్ చేసి మీరు చూసుకోండి సార్ వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.